నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం గ్రామంలోనే మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మండల అధికారుల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలన్నింటినీ పరిశీలించి గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొన్నారు, వాటిని ఖచ్చితంగా పరిష్కరించడానికి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం గ్రామంలో ఎన్నో మౌలిక సదుపాయాలను సరిదిద్దడంలో విఫలమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొయ్య సూరిబాబు, ఎంపీడీఓ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే చూస్తే నిలవలేదు కొంత మేరకు నిర్లక్ష్యాన్ని గురించి భావన నేను ఎన్నికల ప్రచారం చేయడానికి నాకు కలిగింది. ఒకప్పుడు ఎంతో అద్భుతమైన ప్రయత్నాలు ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలోకి రానటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. అటువంటి నేపథ్యంలో మళ్ళీ మనం ఎదుర్కొనేటువంటి అభివృద్ధిని పట్టాలంటే ప్రగతిలోకి తీసుకురావాలంటే రాజకీయ నాయకులుగా మేము, అధికారులుగా మేము అందరం కలిసి ఒక మాట మీద రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే చేయగా పనిచేయాల్సిన అవసరం ఉందనే మాటని మనం దాంతో పాటు ఎవరైతే కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారో గత కాలంలో ఉన్నటువంటి భావకాలం దానికి అలవాటు 5 సంవత్సరాల పాటు అదే భావకాలంతో ఏర్పడితే మాత్రం అది ఎంత మాత్రం అభివృద్ధికి ఉపయోగపడదని మేము ఆలోచిస్తాం. అధికారంగా మీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మీకు రాజకీయాలకు సంబంధం ఉంది. మీకు ముఖ్య రాజకీయాలు కాదు, మీకు ప్రభుత్వం కూడా రాజకీయాలు కాదు. మీకు ఏదైనా రాజకీయపరమైనటువంటి ఇంట్రెస్ట్ ఒక పార్టీ అంటే ఇంట్రెస్ట్, ఒక పార్టీ అంటే ఇంట్రెస్ట్ కానీ అది మీ బుద్ధికి మాత్రం ఎప్పుడు కూడా అర్థంకి కాకపోవడం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వం అంతర్భాగం లేదు. మీరు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాన్ని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ చూసుకోవాలి, ఆ ప్రయారిటీస్ ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం. లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వారిని ప్రోత్సహించి, అనుకూలంగా ఉండేటువంటి వారికి వాళ్ళు సరిగ్గా అనుకూలంగా ప్రభుత్వ బాధ్యత చేసుకునేటువంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయగలటువంటి పరిస్థితి. అదేమీ లేకుండా నేను మనస్ఫూర్తిగా మనం కోరేది ఇంకా మనకి ఈ రకంగా రాష్ట్రంలో మరొక రావడానికి సమయం మీరందరూ కూడా కొంతకాలంగా పనిచేయాల్సిన అవసరం. ఆ పనిచేసేటువంటి క్రమంలో చాలా చోట్ల మీరు ఆఫీసర్గా ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటి అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంగా మీరు చేయవలసినటువంటి పనుల్ని కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేటువంటి వాటిని నేను తెలియజేస్తాను. ఉదాహరణ చూస్తే ఎన్నికల సమయంలో ప్రచారానికి గ్రామాన్ని చూస్తే అనేక రకాల ఇబ్బందులు పాటించాం. రోడ్డు సరిగ్గా లేక, డ్రైవింగ్ సరిగ్గా లేక, లేకపోతే పవర్ సప్లై సరిగ్గా లేక, వాళ్ళని పట్టించుకునేటువంటి పొలానికి సరైనటువంటి నీళ్లు లేక, మంచినీళ్ళు సరైనటువంటి మంచినీళ్ళు లేక, ఇలాంటి ఇప్పటికి కూడా ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మనందరం కలిసి ఒక మాట మీద ముందుకు వెళ్ళి వాటి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తే అక్కడ సమస్యలు అయ్యే అవకాశం లేదు. అందువల్ల ప్రభుత్వంగా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా కంటే కూడా మంత్రిగా గొప్ప ఎక్కువ అధికారాలు ఉంటాయి కనుక తప్పనిసరిగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను సంపూర్ణంగా మీకు సహకరిస్తాను.
దాంతో ఈ సహకారంతో కావాలి. మనం హ్యాపీగా నడవాలి, కలిసి ప్రయాణం చేయాలి, చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. నియోజకవర్గం మొత్తంగా ఏంటంటే మీ మండలం మళ్ళీ దాని గురించి ఏం చేయాలని కూడా ఆలోచించి క్రమం తప్పకుండా మనం అన్ని కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన ఇవాళ మనం చేసుకునే ఇది కొంత మేరకు ఏ వర్గంలో సరే ఏ రకమైన సమస్య కనబడుతూ ఉన్నాయి. నేను మొన్న ఆ రీతిలో కూడా ఏ రకమైన సమస్య కనబడతాయి, ఇక్కడ కూడా అలాంటివి కనబడుతున్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి ధరలు కూడా లేకపోతే అయితే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మాట చెప్తాం, గతంలో లాగా ఏదో సంక్షేమం అనేటువంటి అభివృద్ధిని గాలిలో చేసే పరిస్థితి ఉండదు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితే ఈ ప్రభుత్వం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒక పక్కన సంక్షేమం చూస్తూ మరో పక్కన దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలాగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలాగా, మండలాన్ని అభివృద్ధి చేయడంలాగా, గ్రామాన్ని అభివృద్ధి చేయడంలాగా అనేటువంటి ఆలోచన చేస్తాం. అందుకే కూడా ఖజానా మీద భారం పడుతున్నప్పటికీ కూడా మీకు 3,000 రూపాయలు 4,000 ఖర్చుంటే చాలా ఎక్కువ ఉంటే మొదటిగా 3,000 కలిపి 7,000 రూపాయలు సామాన్య విషయం కాదు. 3,000 60 కేజీల 3,000 వచ్చేది 6,000 బాగా 90% ఎక్కువ ఉన్న వాళ్ళకి